కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే సినిమా గురించి, సనాతన ధర్మం గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంటే నిజంగానే మన హిస్టరీ గురించి, మనం చదువుకున్న దాని గురించి ఇవన్నీ చెప్తుంటే, ఔరంగజేబ్ గురించి నిజంగానే చాలా స్టూడియస్గా నేను ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఆయన చెప్తున్న సబ్జెక్ట్లో లీనమైపోయి వింటున్నాను. మీరు మూవీలో యాక్ట్ చేశారు కదా అన్నారు ఇలా ఇలా తిరిగి. సీరియస్లీ నేను ఆయన చెప్తున్న మాటల్లో కూరుకుపోయి ఉన్నాను. సడన్గా చెప్పేసరికి ఐ హ్యావ్ టు స్టాండ్, కెమెరాలు లైట్లు ఇటు తిప్పారు. సో ఐ జస్ట్ స్టూడెంట్ ఎస్ సార్ అవును అన్న. మీరే కదా అన్నారు. అవును సార్, మీరు అమ్మకి చెప్పారు కదా ఈ మూవీ తర్వాత మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు మీ అమ్మాయిని అని. నిజంగానే చాలా ఫోన్స్ వస్తున్నాయి సార్ అని ఒక్క ముక్క చెప్పాను. ఆయన మా మదర్తో చెప్పారు. అమ్మ సెట్కి వచ్చింది కళ్యాణ్ గారిని కలవడానికి. అప్పుడు వ్యాన్లోకి తీసుకెళ్ళి సార్ కష్టపడుతోంది, మీరంటే చాలా ఇష్టం అని నా గురించి ఏదో ఒక ముక్క చెప్పాలి కదా, ఒక్క ముక్క చెప్పింది. మీరంటే ఇష్టం, చాలా కష్టపడుతోంది, ఇంతే. మళ్ళీ మా అమ్మకి యాక్టింగ్ వచ్చు, మంచి యాక్టర్ ఏం చెప్పదు మా అమ్మ, కష్టపడుతోంది, మీరంటే ఇష్టం అని. అవునండి, షీఈ్ అ గుడ్ యాక్టర్. ఈ మూవీ తర్వాత యూ డోంట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు ఎనీవన్, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఈ అమ్మాయికి అన్నారు. మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. సో ఆయన అన్నమాట ఆయన గుర్తు చేసి మీరు అన్నట్టుగానే నాకు చాలా రెస్పాన్సెస్ వస్తున్నాయి. నిజంగానే అప్పటికే ఐ వాజ్ గెట్టింగ్ అక్రాస్, అంటే నాకు దుబాయ్లో ఉన్న కజిన్స్, యూఎస్లో ఉన్న కజిన్స్, ఆస్ట్రేలియాలో, అంటే మా కజిన్స్ అందరూ అక్కడ సెటిల్ అయ్యారు. చాలామంది ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మెసేజెస్ చేస్తున్నారు. నువ్వు విరగదీసావు, ఎంత బాగున్నావు కళ్యాణ్ గారి ఫ్రేమ్లో, నువ్వు పక్కన ఉన్నావు, ఎంత అదృష్టవంతురాలు, టాండు డిష్ కానీ. సో ఇండస్ట్రీ నుంచి కూడా ఐ వాజ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ద రీసెంట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ ద అదర్ డైరెక్టర్స్ ఐ డిడ్ నాట్ వర్క్ విత్, ఆల్ కూడా మెసేజ్, వాళ్ళందరూ కూడా. సో ఆనందం ఆయనతో పంచుకుందాం. ఇట్ వాజ్ లైక్ ఎ గ్రాటిట్యూడ్ మూమెంట్. మీరు చెప్పినట్టే అవుతుంది సార్, నాకు నిజంగానే ఫోన్లు వస్తున్నాయి అన్నాను, అంతే. కింద నుంచి అన్నారు, కింద నుంచి వినపడుతుందో కూడా లేదో తెలియదు, నా దగ్గర మైక్ లేదు, ఊరికే అన్నాను. అంటే అవునా, రండి రండి, పైకి వచ్చి మాట్లాడండి అన్నట్టుగా ఇట్లా కమ్మన్నారు. సో కమ్మన్నప్పుడు వెళ్తే ఆయన స్పేస్ ఇలాగా జరిగి ఇలా నన్ను నుంచోమన్నట్టుగా పక్కన ప్లేస్ ఇచ్చారు. నాకైతే డెఫినెట్లీ ఆయన చూడంగానే ఐ గెట్ షివరింగ్ అండ్ ఐ కెనాట్ లుక్ ఇన్ టు హిస్ ఐజ్ అండ్ ఫేస్. అండ్ నాకు కాళ్ళు చూడడమే కంఫర్ట్, కాళ్ళు చూడడమే హాయ్ నాకు.